ఓం శ్రీ సాయిరామ్. ఎస్ఆర్ వెంకట కృష్ణారావు, మర్రికల్లు, నాగర్ కర్నూలు తాలూకా, మహబూబ్నగర్ జిల్లా. 1953 లింగాల్ రూట్ బస్సు గోలగుండం నుంచి జడ్చర్ల 5 గంటలకు చేరుకున్న. అవతల రాత్రి 11 గంటలకు హైదరాబాద్ కాచిగూడ నుంచి ట్రైన్ వచ్చింది. దాంట్లో రైలు జర్నీ చేసిన తోలో ఒక ఆయన నుండి, మీరు పెనుగొండ వెళితే మీకు ఏ సర్వీసులు ఉండవు, రేపు విజయదశమి ఇక్కడ మొక్కాచుపల్లి అనే చిన్న స్టేషన్ ఉంటుంది, అక్కడ దిగేసేయండి, అక్కడ బండ్లు దొరుకుతాయి, నేను మాట్లాడుకొస్తా, బండి 12 రూపాయలు 16 రూపాయల దొరుకుతుంది, పుట్టపర్తి 10 గంటల వరకు చేరుకోవచ్చు అని చెప్పాడు. ఆయన మాట ప్రకారమే మొక్కాచుపల్లి చిన్న స్టేషన్, పెనుగొండ కన్నా ముందు, అక్కడ దిగేసినాం. ఓ చెట్టు కింద కూర్చున్నా. చిన్న హోటల్ ఉంటే టీ తాగినాం. 4-5 గంటలకు 10 గంటలకు ఆయన బండి మాట్లాడుకొని వచ్చిండు. ఆయన కొత్త చెరువు వరకు వచ్చిండు. పైసలు ఇవన్నీ వస్తే నేనే ఇచ్చేస్తా, 12 రూపాయలు మీరేమి ఇవ్వద్దు, పెనుగొండల పుట్టపర్తిలో నన్ను దించమని చెప్పండి అని చెప్పిన. 10 గంటల వరకు మందిరం ముందుకు పోయినాం. బండి పోతే అది ఇక్కడ ఉండకూడదు, పాత మందిరం దగ్గర ఉండండి, అక్కడనే ఉండేటువంటి భక్తులంతా అని చెప్పారు. మా బండి రిటర్న్ వచ్చింది. పాత మందిరంలో అందరు వంటలు చేస్తున్నారు. మన వాళ్ళు కూడా మా బంధువులు కలిసిండ్రు. వాళ్ళ దగ్గర నేను కూడా నా బ్యాగ్ పెట్టుకొని ఉండిపోయినా. వాళ్ళే భోజనం పెట్టిండ్రు. ఇక స్వామి దర్శనానికి సాయంత్రం మందిరానికి తోవల ఒక కాలువ, బాగా నీళ్లు ఉంటాయి. అక్కడ సత్యమ్మ గుడి దగ్గర ఆ కాలువ దాటి మందిరం పోయి నిలబడినాం లైన్లో. సాయంత్రం 5 గంటలకు స్వామి లైన్గా నిలబడినాం. స్వామి వచ్చిండ్రు. ఒకరొకరిని పలకరించి స్వామి ఉండి ఎప్పుడు వచ్చిండ్రు అని అడిగారు. అంటే పొద్దున వచ్చినాం స్వామి అని, ఇంకేమనకుండా వెళ్ళిపోయిండ్రు. ఇంకా అక్కడ నుంచి మన స్వామి అందరూ మా బంధువులు ఎప్పుడో 3 ఏళ్ళు 4 ఏళ్ళకు వచ్చేది. కానీ నేను మాత్రం అది ఏమో స్వామి సంకల్పం, 2 నెలలు 3 నెలలు ఉన్నా అంటే తప్పకపోవాలి. అది ఎంత కష్టమైనా పుట్టపర్తి చేరుకోవాలి. అదే మార్గం. జడ్చర్ల నుంచి పెనుగొండ నుంచి సర్వీసులలో పుట్టపర్తి చేరడం. ఈ విధంగా నా యాత్ర జరిగింది. స్వామి నాకు మొట్టమొదలు మంచిగా సంభాషణ చేసి ఇంటర్వ్యూ ఇచ్చిండు. పాద పూజ చేసుకున్నాం. అది అప్పుడు చేయలేదు. స్వామి దర్శనం, సెలవు, మళ్ళీ రావడం, ఇట్లా అందరూ మా బంధువులు ఎప్పుడో 6 నెలలు ఏడాదికి ఒకసారి వెళ్ళేది. కానీ నేను మాత్రం అదేమో స్వామి సంకల్పం, 3 నెలలు 2 నెలలు 4 నెలల్లోనే వెళ్ళిపోవాలి. స్వామి 4 దినాలు ఉండాలి. స్వామి లేకున్నా మద్రాసు పోయినా నేను ఉండి మందిరం ముందర పండుకునేది. వాళ్ళు శ్రీరంగాపురం కేకేపల్లి బండి పైన మరికల్లుకు వచ్చారు. ఎవరు? మా చిన్నాయన గారు, మా రెండో మామ, అందరు వచ్చి ఇట్లా స్వామి చెప్పిండు మీరు చేసుకోండి అని అన్నారు. ఒకసారి మా చిన్నమ్మ అడిగినది, వెంకటరమణమ్మ, ఆమె కాదన్నారు. వాళ్ళు అడిగితే స్వామి అదే కొటేషన్ ఇచ్చిండు. వాళ్ళు అడిగితే మీరు కాదన్నారు, ఇప్పుడు తప్పక అట్లే ఉంది, ఆ పెళ్ళి ఆగింది, మీరు పోయి అడిగితే తప్పక చేసుకుంటారు అని వచ్చిండ్రు. వస్తే వాళ్ళు అందరం కలిసి మళ్ళీ బండిపైనే 20 మైళ్ళు కేతపల్లి వెళ్ళినాం. అక్కడ బ్రాహ్మణునితోటి రామకృష్ణయ్య గారిని ఆయనతో సంప్రదించి లగ్నము అన్నీ చేసి త్వరలోనే పెళ్ళి కూడా అయిపోయింది. అయినాక పట్టుదలతోటి మేము స్వామి దగ్గరికి, వాళ్ళు ఇంకా పిలువలే, వాళ్ళు తీసుకురమ్మని వాళ్ళకి చెప్పినా స్వామి వాళ్ళు ఆ సంగతే పట్టించుకోలే. మేమే సొంతం పుట్టపర్తి చేరుకున్నాం. స్వామి దర్శనం ఒక 20 రోజులు ఉన్నాం. ఒకరోజు పలకరించుండు, లైన్లో నిలబడితే మందిరం ముందు. సరే సెలవిస్తా అని చెప్పాడు. ఆ విధంగా మంగళసూత్రం సృష్టించి
పాద పూజ చేసినాం కోరికల రూమ్లో. మంగళసూత్రం చేతితో తిప్పి ఒక పసుపు ఉంట మాదిరి వచ్చింది. స్వామి ఎడమ చేత పట్టుకొని దాన్ని కొట్టాడు. దారపు కొసలు బయటకు వచ్చినాయి. రెండు చేతులు ఇలా గుంజి తిప్పిండు. పసుపు కుంకుమ రాలుతూ లోపల బంగారు గిన్నె మంగళసూత్రం ఉన్నది. నా చేతికి ఇచ్చి కట్టు అన్నారు. కట్టేసిన పాద నమస్కారం చేసుకున్నాం. ఇంకా పాద పూజ పన్నీరుతో పాదాలు కడిగినాం. స్వామి నమస్కారం ఇచ్చిండు. ఇంకా భోజనం కూడా స్వామికి మా భోజనం ఆ రోజు అందించడం తీసుకున్నారు. అంతా గుర్తు. భోజనం తీసుకుపోయి పైన పెట్టి సెలవు స్వామి ఉండి ఇది ఎందుకు పోయింది, మనం ఎందుకు ఇచ్చిండు స్వామి అని మీకు ఒక ఆలోచన ఉంది, అంతకన్నా ఏమన్నా అడుగుతారా అని అడిగిండు. అయితే మాకేం లేదు స్వామి, మీరు చెప్పిందే వింటామన్నా. మీకు ఈ మంగళసూత్రం పోవడమేమి మళ్ళీ స్వామి ఇవ్వడమేమి అనేది స్వామి ఇష్టం ఉన్నది, ఇచ్చిండు, సంతోషంగా వెళ్ళి వస్తూ పోతూ ఉండండి అని చెప్పాడు. 1954 శివరాత్రికి స్వామి మళ్ళీ పుట్టపర్తి వెళ్ళినాను. స్వామి దర్శనం లింగాలు తీసిండు, దర్శనం చేసుకున్నాం. కొద్ది రోజుల నల్గొండ వాళ్ళు భక్తులు వచ్చినారు. అడవికి 14 కిలోమీటర్లు అన్నీ 2 ట్రిప్పులలో అడవికి నాన్న కూడా అనుమతి ఇచ్చిండ్రు. నేను కూడా వెళ్ళినాను. అక్కడ అడవిలో స్వామి భజన అంతా చేసి అందరికీ టిఫిన్లు పెట్టిండ్రు. పెట్టినాక మేము వచ్చి కాలర్లో కూర్చున్నాం. మొదలు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోండి అన్నారు. అక్కడ కూర్చున్నాక ఈశ్వరమ్మకు సీట్ లేకపోయింది. ఆమెకు పెద్ద మనిషి స్వామి తల్లి ఈశ్వరమ్మ గారు. అయితే ఒక ఆయన కిష్టప్ప అని వచ్చి, దిగు, నీవేమైంది, గూటం ఉన్నట్టున్నావు, దిగు, అవ్వబోతుంది ముందు, నువ్వు సెకండ్లో మొదలు వచ్చిన అంటే నేను దిగేసిన. ఈశ్వరమ్మ గారికి సీట్ ఇచ్చిన, ఆమె కూర్చొని వెళ్ళిపోయినారు. 2వ ట్రిప్ నేను పోయి స్వామి దగ్గరికి వస్తే, నువ్వు ముందు వచ్చి ఎందుకు వెళ్ళలేదంటే, ఇట్లా ఈశ్వరమ్మ గారికి స్వామి తల్లి సీట్ ఇచ్చి దిగిన స్వామి అంటే, అయితే రారా అని నాకు అమృతం సృష్టించింది, నోట్లో వేశాడు. తీసుకున్న మొదటి సంవత్సరం 54లో నాకు అమృతం కూడా అడవిలో మైసూర్ ఫారెస్ట్ దొరికింది. అందరం రాత్రి 11 గంటలకు పుట్టపర్తి చేరుకున్నాం. ఇక 1955లో మాకు కుమారుడు జన్మించిండు. ఆయనకు స్వామి ఆమె దేవి పోయి ఆయనతో పేరు పెట్టించుకోవాలని ఒక పట్టుదల ఉండి మేము ఫ్యామిలీగా పోయినాం. స్వామి పాద పూజ చేసినాం. పన్నీరుతో పాదాలు కడిగినాక పూలు అన్నీ వేసినాక ఈయనకు పేరు పెట్టండి స్వామి అంటే, అయ్యో పెట్టలేదు ఇంత పెద్దగా అని అన్నాడు. లేదు స్వామి అంటే రమేష్ అని పిలువమని అంటే రమేష్ అని నామకరణం చేసిండు. ఆ రోజు మా భోజనం కూడా స్వామి పైకి తీసుకుపోతే తీసుకున్నారు. ఆ భోజనం మా పిన్నమ్మ తీసుకుపోయి పెట్టింది. స్వామి అంతా గుర్తు, ప్రతి పదార్థం తీసుకున్నట్టు ఒక గుర్తు మాత్రం. అదే ప్రసాదం మాకు వచ్చింది. మేము మళ్ళీ అందరం కలిసి భోజనం చేసాం. సాయంత్రం మళ్ళీ చిత్రాలు తీసుకుపోయినారు. అదే రోజు నల్గొండ రెడ్లు అందరం చాలామంది కూర్చున్నాం. నేను స్వామి ముందే కూర్చున్నా. స్వామి ఇట్లా ఒక గ్లాసు పట్టమన్నారు. ఒక పువ్వు తీసి ఇట్లా దానిపైన పెడితే దార గారింది అమృతం. గ్లాసు నిండింది. చేయి తిప్పి ఒక చెంచా తీసిండు. అక్కడ ఇరుపాటి శాలకి వేసిండు. నాకు నువ్వు బట్టని నాకు ముందరనే కూర్చుంటే అమృతం వేసిండు. వేసి ఇంకా లేచి అందరికీ ఆయన ఇష్టం ఉన్న వాళ్ళకే పంచిండు, కొంతమందికి ఇవ్వలే. చిత్రావతి ఒడ్డున్నే ఇది జరిగింది. అందరం రాత్రి 8 గంటలకు మళ్ళా మందిరానికి నడిచి వచ్చినాం. స్వామి కూడా నడిచి మా ఇబ్బడే చిత్రావతి వచ్చి ఎవరి బస్సు పాండి వెళ్ళిపోయినాం.
1957లో మా రెండో కొడుకు పుట్టిండు. స్వామిని అడిగినాము రూమ్ లో పుట్టెంటుకలు కత్తిరించి. బయటకు వచ్చి నాకు ఆ పేరు అంటే పెద్దల పేరు అని చెప్పిండు తాను. మొదటేమో ఈయనకు రమేష్ అని పెట్టిండు తానే. ఈ అబ్బాయికి మాత్రం పెద్దల పేరు అని మా అమ్మకు ఉండినది. తన భర్త పేరు చెప్పలేదు స్వామి. అందుకొరకు స్వామి ఉండి పెద్దల పేరే అని. ఇంకా మా తండ్రి గారి పేరు రంగారావు అని మేమే పేరు పెట్టుకున్నాం. మళ్ళీ కొత్త బట్టలు స్నానం చేసి స్వామి దర్శనానికి తీసుకుపోయినాం. నమస్కారం అన్ని ఇచ్చిండు. మా భోజనం తీసుకున్నాడు. ఆ రోజు పాద పూజ చేసినాం రూమ్ లో. ఇది జరిగింది. స్వామిని మాకు కేతేపల్లిలో మా తండ్రి గారి ఆస్తి ఉంది కానీ ఇల్లు లేదు స్వామి అని అడిగితే 58లో మాకు 2 చోట్లు ఉన్నాయి. పొలం ఊరికి దగ్గరనే ఉంది. మళ్ళీ ఎక్కడ కడుతుంది స్వామి అంటే ఆ స్థలం వద్దు, నీ పొలంలోనే ముహూర్తం 2 పర్యాలు కేతేపల్లిలో మా తండ్రి ఆస్తి ఉంది, ఇల్లు కావాలి స్వామి అని అంటే ఆ పైన చూద్దామని 2 ఏళ్ళు అట్లే 2 సార్లు అడిగితే కూడా అట్లే చెప్పాడు. 58లో ఆయనంతలకు ఆయన్నే ముహూర్తం ఇచ్చిండు. ఫలానా తేదీకి ముహూర్తం, అదే నీ పొలంలో చేయి, ఊర్లో 2 స్థలాలలో వద్దు, ఊరికి పొలం దగ్గర ఉన్నది వెంకన్నగుంటని, అక్కడ చేయి నీకు మంచి అయిపోతుంది అని అన్నాడు. అప్పటికి ఊరు లేదు, మా ఇల్లే లాస్ట్ చేసిన 3 నెలలనే స్వామి ముహూర్త బలం 4 రూములు తయారైనాయి. చాలా 9 ఫీట్లు బేస్ బునియాదే, 9 ఫీట్లు రాయితో కట్టి మళ్ళీ 9 ఫీట్లు ఇల్లు కట్టినాం. 4 రూములు అయి పోతే ఎంత అయిందో అంతే. ఇప్పుడు స్వామి ఆజ్ఞ పోయి గృహప్రవేశం రా అని మళ్ళా ఆదేశం ఇచ్చిండు. వెంబడే వచ్చి ప్రయత్నం చేసుకొని అతి కష్టం పైన మా బంధువులకు బట్టలు అన్ని ఇచ్చి గృహప్రవేశం చేసినాం. ఇంకా ఉండడం మొదలు పెట్టినాం. మంచిగా మాకు అన్ని అనుకూలతలు అయ్యి ఇల్లు పూర్తి అయింది స్వామి సంకల్పంలో. మా తదుపరి మా ఇల్లు అయినాక ఊరు, ఇప్పుడు ఎంత ఊరు ఇక్కడ ఉండినదో అంత ఊరు ముందు మళ్ళీ ఊరు సగం ఊరు మేము సెంటర్లోకి వచ్చేసినాం. ఎంత కడకున్న ఇల్లు మళ్ళీ అంత ఊరు అయింది మాకు. ఇప్పుడు మేము నడి ఊర్లో ఉన్నట్టు ఉన్నాము. ఊరు మొత్తం తెచ్చుకునే నీళ్ళ బావి మా పొలంలోనే. అందరు అక్కడికి వచ్చి ఇప్పుడు నల్లాలైనాయి. అప్పుడు ఆ బావికే అందరు రాగానే తీసుకుపోవాలి. మాకు నీళ్ళ సమస్య కూడా లేదు మంచిగా. ఇప్పటికి కూడా మాకు 5 ఎకరాల పొలం మా ఇంటి అనుసరించి కొంత పొలం వీళ్ళు రమేష్ వాళ్ళు కొన్నారు. దానివల్ల 5 ఎకరాల వరి ఇప్పుడు మా ఇంట్లో ఉండి చూసుకోవచ్చు. గృహప్రవేశం చేసినాక మా రెండో అబ్బాయి రంగారావు జన్మ అయింది. ఆయనను తీసుకొని స్వామి దగ్గరికి పోయినాం. పెద్దల పేరు తన పేరు చెప్పకుండా రమేష్ తానే చెప్పిండు. పెద్ద ఆయనకు రమేష్ అని పెట్టారు. ఈయనకు మాత్రం మా అమ్మకు మనసులో ఉన్నది, నా భర్త పేరు లేకపోయా, పెద్దల పేరు అని. మళ్ళీ స్వామి బయటకు వచ్చి ఆయన పుట్టెంటుకలు కత్తిరించండి, ఎంటికలు రూమ్ లో పడితే కష్టం అని తీసి పెద్దల పేరు అని చెప్పి నమస్కారం ఇచ్చి లోపలికి వెళ్ళిపోయిండు. మేము ఆయనకు స్నానం అయితే రంగారావు అని పెట్టినాం. ఆయన కూడా స్వామి దగ్గర 20 ఏళ్ళు యూనివర్సిటీలో అకౌంటెంట్ గా 20 ఏళ్ళు పుట్టడము, స్వామి పెద్ద కావడం, బీకామ్ చదువుకొని పోతే ఇక్కడనే ఉండు ఎక్కడ వద్దు అని యూనివర్సిటీలో అకౌంటెంట్ గా బెంగళూరులో మొదలు 6 నెలలు ఉంచింది. ఆ నుంచి పుట్టపర్తి తెప్పించుకొని 20 ఏళ్ళు సేవ చేసి ఇప్పుడు ఇంటికి వచ్చిండు. 60 ఏళ్ళు వయసు ఆయనకి. ఆయనకు పెళ్లి అనుమతి ఇవ్వలే, మేము కూడా ఒత్తిడి చేయలే, స్వామి చెప్తేనే చేస్తామని చెప్పాను. ఆయన బ్రహ్మచారిగానే ఇప్పుడు 65 గంటలు ఉంది. స్వామి మాకు ఫోటో ఇవ్వండి స్వామి ఒకటి అని అడిగాను. అంటే పైకి వెళ్ళిపోయాడు, మెట్లే తీసుకురాలేదు, ఆలస్యమైంది. అయితే నేనే పైకి మెట్లు ఎక్కిపోయినా. ఆ వరండా దగ్గరికి పోయే వరకే దిగు అని మళ్ళీ కిందికి దించుకొని ఇద్దరం వచ్చినాం. వచ్చి బయటికి అన్నాడు. బయటికి అక్కడ గణేష్ విగ్రహం మందిరం ముందున్న విగ్రహం దగ్గర నిలబెట్టి ఈ ఫోటోలు కాపీలు 9 కాపీలు స్వామి ఇచ్చిండు. తీసుకున్నాం, నమస్కారం ఇచ్చాడు. 1960లో స్వామి బయటికి వచ్చి గణేష్ దగ్గర అమౌంట్ ఉన్న చోట మందిరం ఇచ్చేసి ఫోటోలు 9 కాపీలు ఇచ్చిండు. ఇచ్చి మళ్ళీ నమస్కారం. 1961లో మందిరంలోనే లైన్లలో కూర్చున్నాం. స్వామి ఉగాది పచ్చడి బకెట్ పట్టుకున్నాడు. అంతా
అందరికి పచ్చడి ఇచ్చిండ్రు. ఈశ్వరమ్మ కూడా మా రైలులో కూర్చున్నది మహిళలలో. వచ్చి నా దగ్గరికి వచ్చి చేదు పులుపు కారం అని కష్టం అని షర్బత్ గ్లాస్ చేతికిచ్చి ఇది సుఖం అని 2 మాటలు అని షర్బత్ గ్లాసు అందించిండు. తీసుకున్నా. మందిరం భజన ఉదయం 11 గంటల భజనలు. ఈ విధంగా ఉగాది పండుగ జరిగి ప్రసాదం పొందినం. మా ఇంటి భోజనం కూడా ఆ రోజు అంత గుర్తులు పైకి భోజనం తీసుకుపోయి పెట్టింది మా పిన్నమ్మ వెంకటరమణమ్మ. పెడితే అన్నిట్లో చెంచాతోటి వడ్డించినట్టు. అదే స్వామి తల్లే వడ్డించేది. ఆ గుర్తులు ఆయన్నే చెంచాతోటి మా భోజనంలో చెంచాతో తీసుకున్నట్టు గుర్తులు ఉన్నాయి. మళ్ళా తిరిగి ఆ భోజనం మాకు తెచ్చి ఇచ్చిండ్రు ఈశ్వరమ్మ గారు. మేము ప్రసాదంగా తీసుకున్నాం. అదే రోజు స్వామి అడవికి 14 మైళ్ళు మైసూర్ ఫారెస్ట్ తీసుకుపోయాడు. రాత్రి 9 అయింది. అక్కడ ఒక అమృతం సృష్టించిండు. గ్లాసు పట్టుకొని ఒక పువ్వును ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ ఏకాదశి సాయి వ్రతం చేసేది. ఏం తీసుకోకుండా కొంచెం మంచినీళ్ళు తాగి ఉండి ఏకాదశి వ్రతం సాయంత్రం 6 గంటలకు చేసేది. అయితే 52లో 62లో స్వామి ఒక శ్రీ మహావిష్ణు విగ్రహం ప్రసాదించిండు. ప్రసేమ రాత్రిపూట అఖండ భజన తెల్లవారులు చేసేది. అందరికీ ఉదయం భోజనాలు పెట్టేది. ఏకాదశి ఏమీ భోజనం చేయకుండా ఉండి చేసేది. మళ్ళీ ఉదయం దువాదశి మా బంధువులంతా బండ్లు కట్టుకొని వచ్చేది. అందరికీ భోజనాలు అన్నీ చేసి ఎక్కడ ఉండి అక్కడ వెళ్ళిపోయేది. ఇట్లా 12 సంవత్సరాలు ఆషాఢ ఏకాదశిని జరిపిన నాకు భావం వచ్చింది. స్వామి కూడా ఆనందంగా స్వీకరించిండు. ఇది సమాచారం. 1962లో మేము వ్రతం భజన చేస్తూ ఉన్నాం. విభూతి రాసి వచ్చింది. విభూతి రాసి వచ్చి ఆ మందిరం ఆ విగ్రహం ఆ వ్రతం ముందరనే ఆ విభూతిలోనే ఈ విగ్రహం శ్రీ మహావిష్ణు విగ్రహం వచ్చింది. ఆ విభూతిని కదిలిస్తే ఈ విగ్రహం ఉన్నది. తీసి ఇంట్లో ప్రతి సంవత్సరం ఇంట్లో పెట్టి నిత్యం పూజ చేస్తున్నాం. ఇది సాయి సంకల్పంలో మాకు విభూతి రావడం ఒక రాశి అందరికీ పొట్లాలు కట్టి ఇచ్చేది. ఇట్లా 12 సంవత్సరాలు జరిగింది. నేను 65లో స్వామి దగ్గరికి వెళ్ళి తిరిగి ప్రయాణమై కొద్ది దూరం బ్యాగ్ పట్టుకొని ఇట్లా మందిరం ముందు నడుస్తుంటేనే స్వామి ఇక్కడ రా అని పిలిచిండు. పిలిచి జాగ్రత్తగా ఇదిగో ఈ పాకెట్ అని చెప్పాడు. 60 పొట్లాలు ఉన్నాయి. అవి దోసిలు పడితే సరిగ్గా దోసేట్లు పడినాయి. ఇది మీ అమ్మ ఆరోగ్యం, ఆమెకు దమ్ము ఉంది, ఆయాసం ఉంటుంది. ఇది నియమంగా ఈ పొట్లాలు ఎవరికి ఇవ్వకుండా తానే నిత్యం బొట్టు పెట్టుకొని నీళ్ళలో వేసుకొని తాగమని తగ్గిపోతుందని మా అమ్మకు ఒక పాకెట్ అదే వేసినది ఆ విభూతి తీసుకుపోయి మా అమ్మకి ఇచ్చినాను. ఆమె ప్రతిరోజు నియమంగా జీవితాంతం అది వాడింది. ఆ దమ్ము చాలా తగ్గిపోయింది. స్వామి బెంగళూరులో ఉంటే పుట్టపర్తి లేకుంటే బెంగళూరు వెళ్ళిన అక్కడ రైల్వే స్టేషన్లోనే నా బస. స్టేషన్ మాస్టర్ గుర్తయిండు, బ్యాగ్ పెట్టించుకున్నాడు స్టేషన్లో. దినం అక్కడికే వచ్చి దర్శనం చేసుకొని స్టేషన్ ముందరనే పండుకునేది. ఆయన ఒక పరుచుకునే వస్తువు పండుకునే దానికి కూడా ఇచ్చిండు. ఆయన సహకారంతో నేను స్టేషన్లో ఉండి 10 రోజులు 15 రోజులు ఇట్లా గడిపిన బెంగళూరులో. అక్కడి నుంచి స్వామి ఊటీ పోతే ఊటీకి పోయినా. ఊటీలో కూడా 2 రోజులు దర్శనం అయింది. మళ్ళీ వెళ్ళి వచ్చిన. అవతల కొడైకెనాల్ 2-3 సార్లు వెళ్ళిన. కొడైకెనాల్లో స్వామి మంచిగా లైన్లో వచ్చి నమస్కారం ఇచ్చిండు. అందరం కూర్చున్నాం. కొడైకెనాల్ కూడా మా 2వ అబ్బాయి తీసుకుపోయిండు. ఊర్లో బాగా 1 కిలోమీటర్ దూరం ఉంటది బసలు హోటల్స్. అక్కడ పోయి దాంట్లో ఉండడం, స్నానం చేసి వచ్చి మంచిగా దర్శనం. స్వామి లైన్ లో వచ్చి అందరికి దర్శనం ఇచ్చేది. ఈ విధంగా కొడైకెనాల్, ఊటీ అన్ని కూడా. రాజమండ్రిలో కాన్ఫరెన్స్ జరిగింది 3 రోజులు. మన ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ అని స్టేట్ సంబంధం. నేను అటెండ్ అయిన ఒక మెంబర్ గా. శివం నుంచి వెళ్ళిన. శివం 80 మందిని ఒక బస్సులో వెళ్ళినాం. అందరికి మాకు బస
పండుకునేది జంపుకానాలు అన్నీ ఏర్పాటు చేసిండ్రు. శివమును 3 రోజులు అదే కూడా రాజమండ్రిలో మంచిగా భోజనాలు చాలా ఆంధ్ర భోజనాలు అండి. విపరీతమైన శ్రమ చేసి మాకు వడ్డన చేసిండ్రు. తినని బలవంతం చేసిండ్రు. పెరుగు విపరీతంగా తిన్నాము. బాగా సగం భోజనం పెరుగుతోటే గడిపినాం. ఈ విధంగా కొడైకెనాలు అన్ని కూడా రాజమండ్రిలో 3 రోజుల కాన్ఫరెన్స్ మంచిగా జరిగింది. దినాంశం ఒకరోజు మేమేం చేసినామంటే స్నానం చేసి గోదావరిలో కూరగాయల మార్కెట్లు అవి చూసుకుంటా ఉండినాము. లేట్ అయింది 5 నిమిషాలు. పోతే స్వామి స్టేజ్ పైన అనుకోకుండా ఆయన వచ్చేదిగా వచ్చి ఈ రాజమండ్రి వీధులు చూడటానికే వచ్చిండ్రా మీరు అని కోపం చేసినట్టు మాట్లాడిండు. చాలా బాధపడినాం. చాలా తప్పు చేసినాం. అవన్నీ చూసుకుంటా రావడం, స్నానం చేసి చక్కగా రావాల్సింది. టిఫిన్ లేట్ చేసిండు. ఈ విధంగా రాజమండ్రి కాన్ఫరెన్స్ కూడా 3 రోజులు అటెండ్ చేసిన. ఊటీ, కొడైకెనాలు, అది బెంగళూరు ఏమో బాగా పోయినా. నా బస రైల్వే స్టేషనే. ఆయన పాపం ఒకటి పరుచుకునేది ఇచ్చేది. స్టేషన్ మాస్టర్ పరిచయం అయ్యిండు. నాకు స్నానానికి తెల్లవారున తాళం చేతులు తెచ్చి ఇచ్చేది. రూమ్ని, బాత్రూమ్ వెంబడి చేసి తాళం వేసి ఆ పంచే నా రూమ్లో ఎవరైనా ఎత్తుకపోతారో నా రూమ్లో ఆరేసుకొని, ఆ విధంగా స్టేషన్ మాస్టర్ కూడా 10-12 రోజులు ఉంటే కూడా అవకాశం ఇచ్చిండు. పల్లె అక్కడ ఒక ఆంజనేయ స్వామి బాగా 14-15 అడుగులు ఎత్తుంటాడు. ఆడికి పోయి కొద్దిసేపు కాలక్షేపం చేసేది, వచ్చేది. ఈ విధంగా అక్కడ కూడా బాగానే గడిపిన. బెంగళూరు కూడా విపరీతంగా గడిపిన స్వామి సంకల్పంలో. క్యాంటీన్ వెనుక అక్కడ కూరగాయలు దించమని లారీ వచ్చింది. రూమ్కు అందరం కూరగాయలు దించినాక ఇంక అందరు బయలుదేరుతుంటే వాంటెడ్ సేవ అంటారు. వాంటెడ్ సేవలు అంటే పోతే ఎక్కడికి తీసుకుపోయినట్టే క్యాంటీన్ వెనుక ఉన్న గంజి గుంత, పెద్ద లోతు గుంత, వాసన 15 దినాలు అయింది. గంజి వాసన. అందరూ మెల్లగా చెప్పి బకెట్ అడబెట్టి ఎక్కడో అక్కడ వెళ్ళిపోయాడు. అది నేను ఒక్కడే మిగిలిన. అది పరీక్ష అనుకున్నా. 2 బకెట్లు దిగి పైకి పెట్టి ఆ 2 బకెట్లు 2 చేతులు పట్టుకుపోయి అక్కడ కళ్ళమందలు ఒడ్డు ఉన్నది, పొలాలది చల్లి మళ్ళీ వచ్చి బకెట్ ఆడబెట్టి బళ్ళ నుంచి అట్లా 10-12 సార్లు ఖాళీ చేసి నున్నగా నా బాధ్యత ఇది, స్వామి ఇచ్చిన పని అనుకొని చేసి శుభ్రం చేస్తే అక్కడ స్వామి ఏం చేసిండు, హారతి ఇవ్వకుండా వచ్చి బయట నిలబడిండు. 15 నిమిషాలు హారతి ఇవ్వకుండా లేటుగా బయట వరండాలో నిలబడిండు. నేను దబాదబా చేతులు కట్టుకొని ఆ బట్టల మీద వండి ఆయన దూడ్చుకొని పోయినా. నేను పోయే వరకు స్వామి బయట వరండాల చక్కగా నిలబడి దర్శనం ఇచ్చిండు. పోయి నన్ను చూస్తూనే నేను పోయి కూర్చోకముందే లోపలికి పోయి హారతి తిప్పమన్నాడు. తను నిలబడి హారతి తిప్పించిండు. నాకు కూడా హారతి కనబడింది. హారతి తీసుకున్నా. స్వామి ఒక అణువు పైన ఇంతమందిలా నేను ఆ గంజి ముందు క్లీన్ చేసిందంతా ఆయన అంటే మొత్తం ఆయనకు అవగాహన. ప్రతి అణువు పైన ఆయనకు అక్కడ ఎవడున్నాడు, ఏం చేస్తున్నారు అన్నట్టు నాకు అర్థమైంది. పోయి నిలబడి హారతి తీసుకొని పైకి వెళ్ళిపోయింది. ఇది సార్. అందరం కలిసి బెంగళూరు స్వామిని నాగర్ కర్నూలుకు రావాలని ఆహ్వానం పోయి అడిగినాం. అంటే వస్తా తప్పక అని మా ముందే 5-6 మంది ఉన్నారు. నమస్కారం కూడా ఇచ్చి దొరికింది. స్వామి చెప్తుంటే కూడా నేను వస్తా తప్పక నాగర్ కర్నూలు అని అన్నాడు. ఆ ప్రకారం వచ్చిండు. రమణరావు ఒక్కడే నాకు బాగా గుర్తు. రమణరావు నేను బయట ఉంటే లోపల ఉండక నువ్వు ఈడెందుకున్నావు అని అన్నాడు. లేదు సార్, వాళ్ళే వస్తువున్నారు, నేను ఇక్కడ ఉన్నావు. నన్ను గుర్తుపట్టి పలకరించాడు రమణరావు. ఇప్పటికీ కూడా నన్ను గుర్తుపడతాడు. రంగారావుకు సంబంధం అని. పోయి స్వామి పోయి అక్కడ స్టేజ్ మార్కెట్ లో పెట్టిండ్రు. నాగర్ కర్నూలుకి వచ్చినప్పుడు మార్కెట్ లోనే స్టేజ్ స్వామి అందరూ ఈ లైన్లలో నిలబడిన. కానీ నేను ఈ లైన్ దండలు సేవా సమితి ప్రెసిడెంట్ గా నేను మాల వేయాలనే భావం నాకు. ఎందుకంటే అంతకు ముందే 5-6 సార్లు నేను స్వామికి మాల వేసిన. నాకు అలాంటి కోరిక లేకుండా నేను ఊకే నిలబడినా. ఇక్కడక్కడ తిరుగుకుంటా ఏదైనా అవసరం అని స్వామి దగ్గరికి
మంచిగా నాకు అనుకూలతగా లైన్ లో నిలబడనందుకు రమణ్ రావు గుర్తు ఏమో నన్ను అనలేదు వెళ్ళిపో అని. అక్కడ తిరిగే దాంట్లో ఇద్దరు ముగ్గురమే, రమణ్ రావు ముగ్గురమే స్వామికి దగ్గర. స్వామి వెళ్ళిపోయేటప్పుడు కూడా నన్ను చూసుకుంటా వెళ్ళిపోయాడు బయటికి. నా ఆడకనులు వచ్చినట్టు మాల వేసినాం స్వామికి. మంచిగా అవకాశం కూడా నా ఆడకనులు ఇచ్చిండు. సంస్థ సర్వీసు 62లో నగర సంకీర్తన చేసేది గ్రామంలో. ఇద్దరు ముగ్గురమే, ఒకరిద్దరు వస్తే ఆఖరికి ఎవరు రాకపోతే నేను నాయబడి ఒక ఆయన వచ్చేది, ఒక స్వామి అని సాకర్ పిల్లాడు, సాకర్ ఆయన. ఇద్దరమే కేతేపల్లిలో నగర సంకీర్తన కూడా చేసినాం. బాగా కొన్ని ఏళ్ళు నగర సంకీర్తన చేసినాం. మళ్ళీ స్వామి లేకపోతే కూడా మాకు ఆదరణ లభించింది. చుట్టూ గ్రామాలలో పోయిన సంస్థ కొరకు ప్రయత్నాలు చేసిన చిక్కేపల్లి, వలువాపురం, సింగపట్నం, కోడేరు ఇవన్నిట్లలో సంస్థలు కొత్తగా ప్రారంభం చేసిన వాటిలో పాల్గొన్న. నాగర్ కర్నూలులో బలంగా చేసిన. ఇప్పటికి కూడా వాళ్ళందరూ నాకు పరిచయం. ఇంకా జడ్చర్ల ఒక పోయినా గానీ ఆ సంస్థ వాళ్ళు ఎవరు కలవలే. మహబూబ్నగర్ లో ఒక ఆయన వర్తకుడే ప్రెసిడెంట్ మా ఊరికి కూడా వచ్చిండు జిల్లా అధ్యక్షునిగా. మేము మీటింగ్ చేస్తే కేశపల్లి వచ్చి పాల్గొని భోజనం మా ఇంట్లో చేసి వెళ్ళిపోయాడు. మంచిగా జరిగిందండి సేవా సమితి కార్యక్రమం, ఇంత మంచిగా నేను ఎక్కడ కూడా అని ప్రెసిడెంట్ ఉన్నాడు. మా ఊర్లో చేసాం కేతేపల్లిలో. ఈ విధంగా అన్ని కోడేరు అన్నిట్లో కూడా నేను పాల్గొన్నా, చేసిన, తిరిగిన. తూముకుంటా, సంగినేనిపల్లి ఇవన్నీ గ్రామాలలో కూడా తిరిగిన. ఈ విధంగా సేవా కార్యక్రమాలలో పాల్గొన్నా. మా వల్ల అయిన కాడికి చేసి మా ఊర్లో కూడా ఎవరు రాకుండా ఇద్దరమే నగర సంకీర్తన చేసేది మా ఇంటి నుంచి బయలుదేరి. ఇది మా కార్యక్రమం. స్వామి మీరు నా జీవితంలో ఇంతకాలం దీర్ఘకాలం నాకు అన్ని ఇచ్చి మా మంగళసూత్రం ప్రసాదించి మా పెళ్లి చేసి, నాకు తెలియనప్పుడు మా భార్య వాళ్లకు నా గురించి చెప్పి వాళ్లకు గట్టి చేసి నా పెళ్లి వివాహం అనేది జరిపించి, మళ్ళీ మీదేళ్ళు పోతే మంగళసూత్రం పోతే మళ్ళీ కొత్తగా ఇచ్చి రూమ్ లో పాదపూజ చేసినాం పన్నీర్ తోటి. 2 సార్లు అమృతం కూడా నాకు చిత్రావతి ఒడ్డున అడవిలో 14 కిలోమీటర్ల బెంగళూరు అడవిలో అమృతం కూడా ఇచ్చిండ్రు. నా జన్మ ధన్యమైంది స్వామి. జై సాయిరాం.